హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నా ముగ్గులు 1982. సో ఈరోజు మనం చూసే వీడియో ఫెవికాల్ బాటిల్ తర్వాత ఇలాంటి రంగోలీ టూల్స్ లోపల మనం రంగోలీ పౌడర్ ఎలా ఈజీగా ఫిల్ చేసుకోవాలి అని. దీనికి కావాల్సింది ఏంటంటే బాటిల్స్, దాన్ని క్లీన్గా కడిగి ఎండబెట్టి మనం పెట్టుకోవాలన్నమాట. ఫెవికాల్ బాటిల్ అయితే దానిలో ఉన్న ఫెవికాల్ అంతా కడిగేసి నీట్గా డ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి. సో ఇలా మనం అది బాటిల్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు సిజర్, పేపర్, ఫెవికాల్ బాటిల్, రంగోలీ పౌడర్, తర్వాత స్టేప్లర్. సో ఇది ఎలా చేసుకోవాలా అని మనం చూసుకుందాం. సో పెద్ద బాటిల్ చూద్దాం. ఫస్ట్ ఫెవికాల్ బాటిల్తో ఎలా మనం ఫెవికాల్ బాటిల్లో ఈజీగా రంగోలీ పౌడర్ని నింపుకోగలం అని చూసేద్దాం. సో ఇలా మనం పేపర్ని చిన్న సైజుగా ఒక స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలా. సో స్క్వేర్గా కట్ చేసుకోవాలంటే ఈజీగా దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట పేపర్ని ఫస్ట్. ఆ తర్వాత సిజర్తో దాన్ని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, సిజర్తో ఇలా మనం దాన్ని కట్ చేసుకోవాలి. దాన్ని కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే చిన్నగా దాన్ని కోన్ షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పేపర్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. సో కోన్ షేప్లో ఈ విధంగా పేపర్ని చిన్నగా ఫోల్డ్ చేసి సింపుల్గా దాన్ని మనం స్టేప్లర్తో పిన్ చేసుకోవాలన్నమాట ఒక కార్నర్కి. సో పిన్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉండాలంటే కోన్ని ఫస్ట్ చేసుకున్న తర్వాత చిన్నది కాబట్టి ఫెవికాల్ బాటిల్ ఆ పైన కోన్ భాగాన్ని కొంచెం సిజర్తో కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రంగోలీ పౌడర్ వేసేందుకు ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా దాన్ని మనం ఈజీగా కట్ చేసుకోవాలి. కొంచెం సింపుల్గా కట్ చేసిన తర్వాత మనం దాన్ని ఇలా స్టేపుల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కింద దాన్ని కొంచెం కట్ చేసుకోవాలి. సో దట్ రంగోలీ పౌడర్ దానిలో ఈజీగా ఫ్లో అవ్వడానికి. మెహందీ కోన్ చేస్తారు కదండి, అలాగే చేసుకోవాలి అంతే. సో దీనిలో మనం ఇప్పుడు ఎలా రంగోలీ పౌడర్ని ఫిల్ చేయాలనేది చూసుకున్నాము. గ్లూతో దాన్ని ఇంకా కొంచెం బాగా స్టిక్ చేసుకోవాలన్నమాట. కింద భాగంలో పేపర్ని గ్లూతో ఫిట్ చేసుకుంటే మనకి అది ఇంకా కొంచెం గట్టిగా నిలిచిపోతుంది అనమాట, ఒక కోన్ లాగా. ఇప్పుడు పెద్ద బాటిల్కి చేయాలంటే మనము పేపర్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందాక చెప్పిన విధానంగానే మనం మళ్ళీ పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి. కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటే సో స్క్వేర్గా కట్ చేసి ఇందాక చేసినట్టుగానే కోన్ షేప్లో మనం దాన్ని ఫోల్డ్ చేసుకొని పై భాగాన్ని కొంచెం కట్ చేసి తర్వాత దాన్ని స్టేపుల్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కట్ చేసేస్తే ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసి స్టేపుల్ చేసి ఆ తర్వాత కింద భాగాన్ని కొంచెం గ్లూతో మళ్ళీ అతికించుకోవాలి. రంగోలీ పౌడర్ ఫ్లో అవ్వడానికి మనం ఇలా దాన్ని కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మన 2 బాటిల్స్ రెడీగా ఉన్నాయి. దీనిలో రంగోలీ పౌడర్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మన చిన్న ఫెవికాల్ బాటిల్లో ఎలా వేయాలని చూసుకుందాం. రంగోలీ పౌడర్ని డబ్బాలో వేసుకుని దాన్ని స్పూన్ ద్వారా ఈ కోన్ లోపలికి మనం
వేసుకుంటూ పోతే చాలా ఈజీగా మనకి ఫ్లో అయిపోతుంది. చూస్తున్నారు కదండి ఎంత ఫాస్ట్గా మనకి రంగోలీ పౌడర్ ఫెవికాల్ డబ్బా లోపలికి ఫ్లో అయిపోతుంది అన్నమాట. సో ఈజీగా మనము ఎలా ఫెవికాల్ బాటిల్లో రంగోలీ పౌడర్ వేసుకున్నాం చూసారు కదండి. ఇంకొక చిట్కా చెప్తాను, చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఎంత బాగా ఫ్లో అయింది. ఇప్పుడు మన ఫెవికాల్ బాటిల్లో రంగోలీ పౌడర్ ఫిల్ అయిపోయింది. యూజువల్గా రంగోలీ పౌడరు ఫెవికాల్ బాటిల్లో వేస్తే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే రంగోలీ పొడి ఈజీగా ఫ్లో అవ్వదన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఫెవికాల్ బాటిల్ పై భాగంలో కొంచెం హోల్స్ చేసుకోవాలి. సో ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా మన రంగోలీ పౌడర్ ఈజీగా ఫ్లో అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదండి. ఇప్పుడు మన పెద్ద బాటిల్లో కూడా ఎలా పోసుకోవాలో చూద్దాం. అదే విధానంగా స్పూన్తో మనం కావాలంటే స్పూన్తో, లేదంటే ఆ బాక్స్ని కూడా కొంచెం కోన్ పెద్ద షేప్లో చేసుకుంటే ఆ బాక్స్నే కావాలంటే కూడా మనం అలా వంచేసుకుంటే చూడండి ఇలా వంచేసుకొని కూడా పోసేసుకోవచ్చు అన్నమాట. సో త్వరగా మనకి రంగోలీ పౌడర్ ఫిల్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ స్పూన్ యూస్ చేసి పౌడర్ని ఫిల్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎంత ఈజీగా మన రంగోలీ పౌడర్ ఫ్లో అవుతుందంటే చూడండి, కనిపిస్తుంది కదా. సో అలా మన రంగోలీ పౌడర్ ఫుల్గా మన బాక్స్లోకి ఫిల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ బాక్స్లో కూడా రంగోలీ టూల్లో మనం సేఫ్టీ పిన్తో పై భాగంలో హోల్స్ చేసుకుంటే మనకి రంగోలీ పౌడర్ ఎయిర్ బబుల్స్ లేకుండా ఈజీగా ఫ్లో అవుతుంది. సో ఇదే మన ఇవాల్టి ట్రిక్ అన్నమాట. రంగోలీ టూల్స్ నుంచి రంగోలీ పౌడర్ ఎలా ఈజీగా ఫ్లో అవ్వాలా అని. సో మనకి లైన్స్ బాగా రావాలంటే ఈ రంగోలీ టూల్స్ నుంచి మరియు ఫెవికాల్ బాక్స్ నుంచి మనకి పొడి ఈజీగా రావాలన్నమాట. చూస్తున్నారు కదండి ఎంత బాగా ఈజీగా ఫ్లో అవుతుంది. చూడండి ఏ బ్లాకేజెస్ ఉండవు, ఏవి ఉండవు, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వదన్నమాట. ఇప్పుడు చిన్న ఫెవికాల్ బాటిల్లో కూడా ఎలా ఫ్లో అవుతుందని చూపిస్తాను అన్నమాట. చూడండి ఎంత ఈజీగా ఎంత నీట్గా మనకి ఫెవికాల్ బాటిల్ నుంచి రంగోలీ పొడి ఈజీగా ఫ్లో అయిపోతుంది. చూస్తున్నారు కదండి. చూడండి సో ఇవాల్టి మన ట్రిక్ రంగోలీ పొడిని మనం ఎలా ఫెవికాల్ బాటిల్ తర్వాత రంగోలీ టూల్స్లో నింపుకోవాలా, తర్వాత ఎలా కోన్ షేప్లో ఒక పేపర్ని కట్ చేసి దానిలో పౌడర్ ఈజీగా నింపుకోవాలా అనేది చూసాం. సో ఈజీగా 2 పేపర్ కోన్స్ చేసుకుంటే మనము ఎప్పుడు రంగోలీ టూల్స్లోకి రంగోలీ పొడిని నింపుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ ట్రిక్ మీ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.